లగచర్ల రైతుకు సంఖ్యలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడంపై తెలంగాణ అసెంబ్లీకి అట్టుడికింది. లగచర్ల రాష్ట్ర అప్పులు ప్రోటోకాల్ అంశాలపై బీఆర్ఎస్ ఆందోళనలతో సభ దద్దరిల్లింది. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అసెంబ్లీలో అప్పుల అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అబద్దాలు చెప్పారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. సభలో నినాదాలు వద్దని మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. బీఏసీ నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ పై శ్రీధర్ బాబు మండిపడ్డారు. సభ ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ నిర్ణయమని తెలిపారు. వారం పాటు సభ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నినాదాల మధ్య టూరిజంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చ కొనసాగించారు. మంత్రి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ప్లక్కార్డులు ప్రదర్శించారు. ప్లక్కార్డులు సభలోకి తీసుకురావద్దని రూల్స్ బుక్ లో ఉందని స్పీకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల చేతుల్లో ఉన్న ప్లక్కార్డులు తీసివేయాలని మార్షల్స్ ను స్పీకర్ ఆదేశించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. హానరబుల్ స్పీకర్ సార్, చాలా సందర్భాల్లో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావు గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఈ రూల్స్ ప్రొసీజర్కి సంబంధించి అన్ని తెలిసినప్పటికీ ప్రతిరోజు కూడా శాసనసభ నుంచి బులెటిన్ ఇష్యూ చేస్తారు అధ్యక్ష. మెంబర్స్ shall not shout slogans, distribute pamphlets, leaflets and any other literature material in the sittings in the house. సభకు సంబంధించిన సాంప్రదాయాలని గౌరవించకపోవడం, గౌరవ శాసన సభాపతి గారు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టడం అనేది సరికాదు అధ్యక్ష. వారు రేస్ చేసే ప్రతి అంశం విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు చెప్తుంది. మాకు బాధ్యత ఉంది, ప్రజల పక్షాన బాధ్యత ఉంది. కేవలం సభా సమయం వృధా చేయడానికి, అడ్డు తగలడానికి ఈరోజు సభ నడవద్దని ఆలోచన చేస్తూ ఇది సరైన సాంప్రదాయం కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభ పైన మీ పైన, సభాపతిగా మీ పైన, ఈ సభ పైన కొంత గౌరవ మర్యాదలు కూడా ఉండాలి అధ్యక్ష. నేను బుక్ కోట్ చేసి మరీ చెప్తాను, ఈ రూల్స్ బుక్. అట్లాగే అధ్యక్ష, షెల్ నాట్ వేర్ ఆర్ డిస్ప్లే బ్యాడ్జెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ ద హౌస్, షెల్ నాట్ డిస్ప్లే ఫ్లాగ్స్, ఎంబ్లమ్స్ ఆర్ ఎగ్జిబిట్స్ ఇన్ ద హౌస్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్. ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే వాళ్ళకి డిస్ప్లే చేసుకుంటా, స్లోగన్స్ ఇచ్చుకుంటా సభ మర్యాదని తీస్తూ ఇదేదో నడి రోడ్లో స్లోగన్స్ ఇచ్చినట్టుగా సభలో నిలబడి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి. ప్లే కార్డ్స్ లోపల చేయవద్దని మీకు తెలుసు. మీరు ప్లే కార్డ్స్ తీసుకొచ్చి లోపల చూపిస్తున్నారు. స్లోగన్స్ చేయొద్దని తెలుసు, స్లోగన్స్ చేస్తున్నారు. అధ్యక్ష, వాళ్ళు గడచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ఆదాయం పెంచాలి, ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలన్నటువంటి కనీస విజ్ఞత లేకుండా అవగాహన చేస్తూ ఉంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేయని పనిని ఈరోజు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ఆదాయం పెంచాలని ఇలా స్ట్రాటజీని పెడతా ఉంటే వీళ్ళేదో గొప్పగా చేసిన మాట్లాడుతున్నారు. వాళ్లకు ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదనొచ్చా. వందలాది మంది బిడ్డలు ప్రాణాలు చేసిండ్రు. ఏం చేసింది మీరు? రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజార్చింది వాళ్ళే. ఇదే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? బంగారు పల్లెల్లో అధికారం అప్పచెప్పని మాట్లాడింది అధ్యక్ష. బంగారు పల్లెల్లో ఏమన్నా తీసుకొస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికి ఇచ్చిపోయింది అధ్యక్ష.
మార్షల్స్ ఎక్కడున్నారో సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లే కార్డ్స్ తీసుకొని రండి నా దగ్గరికి. మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డ్స్ తీసుకొని రండి. సభ మర్యాదలను కాపాడవలసిన సభ్యులు ఈ విధంగా సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. మీరు ప్లే కార్డ్స్ ఇవ్వండి. ది హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ at 10 AM 17th December 2024 Tuesday.